వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చెనమ్మా అంగరంగ వైభోగంగా గోదాదేవి వచ్చెనమ్మా ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చెనమ్మా మనువాడ వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చెనమ్మా అంగరంగ వైభోగంగా గోదాదేవి వచ్చెనమ్మా ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చెనమ్మా మనువాడ వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చెనమ్మా తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచ్చెనమ్మా మాలలు ధరించిన గోదాదేవి వచ్చెనమ్మా మైలో వెలిసిన తల్లి గోదాదేవి వచ్చెనమ్మా సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చెనమ్మా తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచ్చెనమ్మా మాలలు ధరించిన గోదాదేవి వచ్చెనమ్మా మైలో వెలిసిన తల్లి గోదాదేవి వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా కళ్యాణ తిలకముతో గోదాదేవి వచ్చెనమ్మా కోళ్ళ పరాణి తోడ గోదాదేవి వచ్చెనమ్మా దయగల్ల మా తల్లి గోదాదేవి వచ్చెనమ్మా దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చెనమ్మా కళ్యాణ తిలకముతో గోదాదేవి వచ్చెనమ్మా కోళ్ళ పరాణి తోడ గోదాదేవి వచ్చెనమ్మా దయగల్ల మా తల్లి గోదాదేవి వచ్చెనమ్మా దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా గోదాదేవి వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా మన అండాలు వచ్చెనమ్మా హారతులే అందుకో
శివచరితం महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् गोदादेवी वन्दनमु धरणी पुत्रिक वन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मंगलदीपिक वन्दनमु विग्रह रूपुनि वरिंचे श्रीरंगनाथुनि पतिगानिंचि अपूर्व चरितनु सृष्टिंचे पवित्र व्रतमुनु ओनरिंचि एल्ल जनुलकु हितमुनु पंचे भावितरालकु युक्तमुगा ग्रंथ रूपमुनु अंदिंचे ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగతను భావించి అనుపమానము అసమానమగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల మేలును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళ్ళమ్మను భరించెను అవతారమూర్తి శ్రీకృష్ణుండు పటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీవిల్లి పుత్తూరునందు భట్టనాథుడను విప్రుడు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము గోదాదేవి వందనము
చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదమునొసగిరి. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచట కాంచెను పాలుగారు చిన్నారి పాపను. అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాబముగా పెంచసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. కోదై అనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా రూపాంతరమై ఈ విధముగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వాణిని కాంచసాగెను. పిల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి
చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే గోదా ధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురములు ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించ అందరూ నందము పొందిరట. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యెను. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము. శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవి ఇలవేల్పయ్యెను. గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము
చేయుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలు దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట, విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తము, మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము, భక్తజనులకు ఒక వరము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభ గడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరం, దైవానుగ్రహ సంగతము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం. ధనుర్మాసమున ఆండాళు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీరంగనాయకి వందనము, మంగళ
శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించి శ్రీరంగనాథుని పతిగా నుంచి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును ఉనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించెను గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రీవెల్లి పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుడు వటపత్రముకై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీవెల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారులుగా కీర్తించి పెరువాళ్వారుగా బిరుదమును సగిరి గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభము
బహుగా పెంచసాగెను. కోదై అనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంబుగా ప్రసిద్ధి చెందే. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం, శ్రవణ జీవనం ముక్తిప్రదం. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వాడిని కాంచసాగెను. పిల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగే. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలల గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం, శ్రవణ జీవనం ముక్తిప్రదం. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదాధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమము గోదాదేవి పాటించి పాసురుములుగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించి గీతములే పాసురమ్ములు ఉపనిషత్తుల సారములు. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం, శ్రవణ జీవనం ముక్తిప్రదం. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించా. అందరూ నందము పొందిరట. సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమంది. పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులును చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యను. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం, శ్రవణ
పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యే నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవం జరిపించుట ఒక సాంప్రదాయము ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తథ్యము గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము శుభకరము ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగ ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం భూదేవి అవతారమువైన ఆండాళ్ళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం అనునిత్యమును బ్రహ్మముహూర్తం శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరము దైవానుగ్రహ సంప్రాప్తం ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం ధనుర్మాసమున ఆండాళ్ళు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् गोदादेवी वन्दनमु धरणी पुत्रिक वन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मङ्गलदीपिक वन्दनमु కన్యగ జనించి విగ్రహ రూపున
చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదునొసగిరి. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను. అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదై అను నామముతో గారాభముగా పెంచసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. కోదై అనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంబుగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసినా కళ్ళు తెరచినా నల్లని వాణిని కాంచసాగెను. విల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదా ధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక
పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యెను గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తథ్యము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తం మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము భక్తజనులకు ఒక వరము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండవ పక్షము దద్రోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభగడియలలో తిరుప్పావైని పారాయణము దివ్యవరం దైవానుగ్రహ సంప్రాప్తం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము
పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ